గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సేపు అక్కడే ఉండాల్సింది. ఎందుకక్క ఇంత తొందరగా తీసుకొచ్చావు? నువ్వు దిగులుగా ఉన్నావు కదా అందుకే. నాకే దిగులు లేదక్క. నీ గురించి నాకు తెలీదా? ఏ మల్లిక, త్వరలోనే మంచి ముహూర్తం చూడమని మీ నాన్నకి చెప్పాలా? అంత తొందరగా ఉందా మీరు? ఊరుకోక. అయ్యయ్యో, నేను ఒక ముఖ్యమైన వస్తువు మర్చిపోయి వచ్చానే. ఏంటక్క? నువ్వు కాసేపు ఇక్కడే ఉండు, నేను వచ్చేస్తాను. నేను వస్తాను. వద్దే, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మల్లిక, ఎన్నాళ్ళ నుంచో నీ మీద ఆశలు పెంచుకున్నాను. నువ్వంటే నాకు ప్రాణం. దయచేసి నన్ను అర్థం చేసుకో మల్లిక. నా మాట విను మల్లిక. ఆగు ఆగు, ఆగమంటాను కదా మల్లిక. మల్లిక, 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 మల్లిక. మల్లిక, చెయ్యకు. నువ్వు ఒట్టి పిచ్చిదానివి. ఎందుకు నన్ను చూసాలా భయపడతావు? నీ శీలాన్ని దోచుకోవాలనుకుంటే ఆ పని ఎప్పుడూ చేసేవాణ్ణి. నువ్వంటే నాకు ప్రాణం. ఇలా ఏడవడం నాకు నచ్చదు. వెళ్ళిపోవే, వెళ్ళిపో ఇక్కడి నుంచి. జరగండి. ఉసే పాపిస్తారా? సిగ్గు లేకుండా ఎందుకు ఈ పని చేశావు? చంపేస్తాను. నువ్వు ప్రాణంగా ఉండకూడదు. తప్పుగా నీకేం తక్కువ చేశాను? సౌతి తల్లిలా చూసుకున్నారా? కన్ను తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నారు కదే. మా పరువు తీసావు కదే భగవంతుడా. నేనే తప్పు చేయలేదు. చెడిపోయిన దాని వద్ద పుట్ట పడిపోయింది కదే. ఏంటా తమాషా చూస్తున్నా? చంపారేంటి? చూడండి, నరికేస్తాను. ఇదంటే నాకు ఇష్టం, దీనికి ఇష్టమే. ఇందులో జోక్యం చేసుకోవడానికి మీరెవరా? ఏంటి ఇంకా అనుమానమా నా మీద? తనకి ఇష్టం లేకపోతే నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి ఎందుకు వస్తుంది? తన్ని అనుభవించింది నేనే, కట్టుకోబోయేది నేనే. తను నాకు కాబోయే భార్య. తన గురించి ఏమైనా అసహ్యంగా మాట్లాడు, చంపేస్తాను. అందరి ముందు నువ్వు అవమానపడింది చాలేదా? అయినా తనే కావాలా నీకు? వదిలేవాడు. రా నాతో రా. ఏంటలా చూస్తావు? రా. అరే, నిప్పు లేదే పొగ రాదు. ఆస్తి అంతస్తు అన్ని ఉన్నా కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా మల్లిక మల్లిక అంటూ దాని వెంటే పడుతున్నాడు రఘు.
ఇంకా నయం ఈ విషయం పెళ్లికి ముందే తెలిసింది, లేదంటే ఏమైండది. నేను అదే చెప్తున్నాను. ఒరే శశి, చచ్చిపోయిన మీ అన్నయ్య స్థానంలో ఉండి చెప్తున్నాను, ఇక మీద కొడతాను చంపుతాను రఘు మీదకి వెళ్ళొద్దు. నా మాట విని మల్లికని మర్చిపో. ఏమీ చెప్పకుండా వెళ్తే ఏమిటి అర్థం? నా మల్లికంటే నాకు ప్రాణం, తనే నా సర్వస్వం. తన గురించి నాకు బాగా తెలుసు. మీరు మాత్రమే కాదు, ఈ ప్రపంచమే తన గురించి తప్పుగా చెప్పినా నేనెప్పటికీ నమ్మను. తనే నా భార్య, అందులో మార్పు లేదు. ఇప్పుడు శశి నిన్నే కోరుకుంటున్నాడు. నీకు రఘుతో అక్రమ సంబంధం ఉందని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పినా నమ్మలేదు. తను మైకంలో పడ్డానికి అంతగా నీ దగ్గర ఏముందని? చామంతక్క, ఆ రోజు జరిగింది నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్మడం నమ్మకపోవడం అలా ఉంచు. ఏ మళ్ళీ ఇప్పటికీ నువ్వు తన కోసం ఎదురు చూస్తున్నావా? మరైతే నేనేం చేయాలి? నా ప్రాణం కదా అతను. నా ప్రాణాన్ని అంత సులభంగా నీకు దారబోస్తానా? ఒంటరితనం అంటే ఏంటో తెలుసా నీకు? కన్న తల్లిని 10 మంది కలిసి అఘాయిత్యం చేయడం చూసావా నువ్వు? అడవి మృగం లాంటి మనిషితో నువ్వు కాపురం చేశావా? శవంలా కంపు కొట్టే అసహ్యమైన వ్యక్తి పక్కలో పడుకున్నావా నువ్వు? లేదు, ఏ ఆడపిల్ల దాన్ని భరించలేదు, కానీ నేను భరించాను. అది నా తలరాత. నాకు ఎన్నో ఆశలున్నాయి. నేను ఆశపడ్డవాడితో సంతోషంగా జీవించాలి. నా ఆశ నెరవేరాలంటే నువ్వు శశిని మర్చిపోక తప్పదు. శశి నావాడు, నాకు మాత్రమే సొంతం. ఎప్పుడు చెప్పు, మర్చిపోతానని చెప్పు. ఇంకెప్పుడు శశిని కలవనని ప్రమాణం చేయి. ప్రమాణం చేయవే, చెయ్యవే. చెయ్యలేదంటే నువ్వు నేను ఒడ్డుకు చేరుకునే సమస్య లేదు. ఇందులోనే మునిగి చస్తావు. మల్లిక, అటువైపు వెళ్ళకండి. చామంతి, ఏం చేస్తున్నావు? అటు వెళ్ళొద్దని చెప్తున్నాను కదా. వద్దు చామంతి, అటువైపు వెళ్ళొద్దు. చామంతి వెళ్ళొద్దు. మల్లిక, నీళ్ళలో కింది త్వరగా. వీడికి దీని మీద ఆశ ఇంకా చచ్చినట్లేదు. అయ్యో మల్లిక, మల్లిక ఏమైందమ్మా? మల్లిక, అయ్యో నా కూతురు ఏమైంది? అయ్యో అయ్యో అమ్మా, మల్లిక ఏమైందమ్మా? అయ్యో అయ్యో అయ్యో, రేయ్ జరగరా, రేయ్ నా కూతురు ఏం చేస్తావరా? చెప్పరా. వెళ్ళు, వెళ్ళు. ఏమండి, ఏమండి, ఏమైంది? మన అమ్మాయి చూడండి, మన అమ్మాయి చూడండి. మళ్ళీ అమ్మ, మళ్ళీ ఏమైందమ్మా? నా బిడ్డను ఏం చేశావా? నిన్ను తప్పకుండా అన్న రక్షించాడు, అది తప్ప. మళ్ళీ అమ్మ, మళ్ళీ నేనమ్మా అన్నాన్ని ఒకసారి కళ్ళు తెరిచి చూడమ్మా. మళ్ళీ రే రఘు, నా బిడ్డను ఏం చేశాడా చెప్పరా. పోయవయ్యా, నీళ్ళు ఎక్కువగా తాగేది. తను స్పృహలోకి వచ్చాక ఏం జరిగిందో నువ్వు అడిగి తెలుసుకో. మళ్ళీ 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 మల్లిక, కళ్ళు తెరిచి చూడమ్మా. మళ్ళీ మళ్ళీ అమ్మా, కళ్ళు తెరిచి చూడమ్మా. కాంతో నేను ఎందుకు చెప్తున్నాను విను. వదలయ్యా, ఇంతకాలం నీ మాట విన్నది చాలు. నా కూతుర్ని చంపడానికి ప్రయత్నించింది అది. దాన్ని 4 మాటలు కడిగేసి వస్తాను. ఏ చామంతి, బయటికి రాలే. అదంతా ఏ వద్దు, కాంతో నేను చెప్పేది విను. వదలయ్యా, ఏం చెయ్యాలో నాకు తెలుసు. చామంతి రా.
ఏయ్, వద్దు. ఉండయ్యా. ఏమిటి ఇలా వచ్చారు? నా కూతుర్ని చంపాలని చూసావు కదూ. కాంతం. ఉండవయ్యా. దానికి ఏదైనా జరుగుంటే నేను నిన్ను వదిలిపెట్టుండేదాన్ని కాదే, చంపేస్తుండేదాన్ని. ఏయ్, మాట్లాడకు. ఉండవయ్యా. చెప్పేది వింటావా లేదా? దీన్ని వదలకూడదు. నువ్వేం తింటివయ్యా? అడుగు దీన్ని. అరవకు. నీ కేకలు వినడానికి ఇక్కడెవరూ లేరు. ఏయ్, నీకు తెలియదే, నా జీవితాన్ని ధారపోసి పెంచుకుంటున్న నా కాంతం. బిడ్డ అది. నా బాధ నీకెలా అర్థం అవుతుంది? విశ్వాసం లేదానివే నువ్వు. అనాథగా వీధిలో తిరుగుతున్న నిన్ను తీసుకొచ్చి నీకొక జీవితాన్ని ఇచ్చాం కదే, మాకు ద్రోహం చేయడానికి నీకు మనసులా ఒప్పింది. చాలు, ముందు ఇవ్వండి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఏమిటి? కాంతం, ఏమిటి? కాంతం, వెళ్ళకపోతే- చెప్పేది విను. వెళ్ళకపోతే కాంతం, నేను చెప్పేది విను. బ్రతకలేను. కాంతం, నీకే చెప్పేది. వదలండి, వదలండి. ఈ రోజు నేను దాన్ని మర్యాదగా పోవే. ఈ పాపిష్టిదాన్ని- మాట్లాడుకో. చూడమ్మా, నువ్వు మా సూరి భార్యవి, మాకు బిడ్డలాంటి దానివి. ఊళ్ళో వాళ్ళు చెప్పే మాటలు నేను నమ్మటం లేదు. అసలు నీకేమైందమ్మా? నువ్వెందుకు మళ్ళీ ఇలా బాధ పెడుతున్నావు? హత్య చేయాలి. నేను మల్లికి ఎంతగానో చెప్పాను శశిని మర్చిపోమని, కానీ తను దానికి ఒప్పుకోలేదు. నాకు తనొక్కడే ఉన్నాడు. నా మొగుడు తను. నా మొగుడిని కోరుకునే పిల్లని నేనేం చేయాలి చెప్పండి? హత్య చేయాలి. చెయ్యొద్దా? ఒసేయ్ దొంగ ముండ, వాడు నీ మొగుడికి తమ్ముడే, నీకు బిడ్డలాంటి వాడు. కానీ వాణ్ణి నువ్వు వదలు, వదలు, వదలవే. ఇక దీన్ని ప్రాణాలతో వదలకూడదు. వదిలితే నేను సూరికి ద్రోహం చేసిన వాడు అవుతాను. ఏయ్, నిన్ను తాకద్దు నన్ను. మీరెవరు నాకు? కట్టుకున్న మొగుడు చచ్చిపోయాడని చెప్పి జీవితాంతం విధవగా బతకడం నా వల్ల కాదు. ఏవేవో నీతులు చెప్పారు. మీ మొదటి పెళ్ళం చచ్చిపోగానే ఆవిడ చెల్లెల్ని మీరు చేసుకున్నప్పుడు, నా మొగుడు చచ్చిపోగానే అతన్ని తమ్ముడిని నేను చేసుకోవాలనుకోవడం ఏ విధంగా తప్పవుతుంది చెప్పండి? ఆడపిల్లలు చేసేవన్నీ తప్పులేనా? నా మనసుకు నచ్చిన వాడితో జీవించాలనుకున్నాను, అది తప్పేనా? నేను బతకాలి. మా అమ్మ గతి నాకు పట్టకూడదు. ఆడపిల్లగా పుట్టాను గనక ఏడుస్తూ నేను మూలపడి ఉండలేను. నేను చెప్పింది అర్థమైందిగా, ఇక్కడి నుంచి వెళ్ళండి. ఒసేయ్ పాపిష్టిదానా, నువ్వు అసలు ఆడదానివే కాదే. ఆడ జాతికి నీ వల్ల తల ఒప్పులే. నువ్వు చస్తే నీ శరీరాన్ని పురుగులు కూడా ముట్టవే. నీ ఒళ్ళంతా విషమే. ఇంకా ఎందుకే ఇక్కడ కూర్చున్నావు? జరిగింది చాలుదనా? దానికి పిచ్చయ్యా, మద పిచ్చి. సూరి, నేను పొరపాటు చేశాను రా, పెద్ద పొరపాటు చేశాను. వెళ్తూ రావయ్యా. ఏమయ్యా? ఏమయ్యా? ఏయ్, విశ్వాసం లేని కుక్క! ఏయ్, నా కూతుర్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానంటూ నా ఇంటి వైపు వచ్చావో నిన్ను అక్కడే నరికి పోగులు పెడతాను. నన్ను అలా పిలవకు. ఏయ్, నువ్వు సూరి ఒకే తల్లి కడుపులో పుట్టుంటారు. వదలవే, వదలు, వదలను. ఏయ్, ఓడి వరుస లేని కుక్క, నువ్వు బాగుపడవదండి, బాగుపడండి. నువ్వెందుకమ్మా ఇక్కడికి వచ్చావు? ఇక మీద వీడికి మనకి ఎలాంటి సంబంధం లేదు. ఏయ్, నీకంటే మంచి సంబంధం చూసి నా కూతురి పెళ్లి ఘనంగా చేస్తాను రా, అది నీ కళ్ళ ముందే. ఇక ముందు ఎప్పుడైనా నా కూతుర్ని కలవడానికి మా ఇంటి వైపు వచ్చావో నీకక్కడే సమాధి కడతాను రా, సమాధి కడతాను. ఆయన వదలండి. నేనేం చేశానన్న విషయం నాకు తెలియాలి. ఎవరు అడ్డొచ్చినా సరే నేను మల్లికను వదులుకోను. మల్లిక, ఎప్పటికైనా నువ్వే నా భార్యవి. వదలండి. ఏయ్, నా కూతుర్ని చంపనైనా చంపుతాను కానీ నీకిచ్చి పెళ్లి చేయను. మల్లిక, సూరి తోడ పుట్టిన వాడా వీడు? వద్దమ్మా, వద్దు. ఏం తెలియాలి? నీతో ఏం చెప్పలేదని వదినా, వెళ్ళి ఆవిడ్ని అడిగి తెలుసుకో. వెళ్ళి అడుగు. మల్లిక, నేను నన్ను తాకొద్దు. ఏం తెలీదా నీకు? ఈ ఊళ్ళో వాళ్ళంతా కలిసి నేను చెడిపోయిందనని ముద్ర వేశారు. అది చాలదని నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. ఇంకెప్పుడు నన్ను చూడడానికి రావద్దు, రానే రావద్దు.
ఇంకా ఎన్నాళ్ళు నీకో చేతులు చుట్టం చెప్పు. ఏమిటండి ఇది? ఎన్నాళ్ళు ఎదురు చూశారు కదా, ఇప్పుడు మాత్రం ఎందుకు తొందర? మీరు లోపల ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. లోపలికి వెళ్ళండి. తొందరగా వచ్చే. వీడికన్నిటికీ తొందరే. ఏంటిది? కదిలావో గొంతు కోసేస్తాను. చామంతి ఏంటిది? మాట్లాడకు. అంత సులభంగా నీ పక్కన పడుకుంటారనుకున్నావా? మరైతే ఎందుకే వస్తానని చెప్పు. నాకెందుకు ఇలా ఆశ చూపించి నా చేత ఆ పాపం చేయించావు? ఏయ్! పో, ఇక్కడి నుంచి పో. దగ్గరకు వచ్చావంటే కోసేస్తాను. నన్ను మోసం చేసావు కదా, అన్నే చంపాలని చూస్తావా? నువ్వు ఇంతకింత అనుభవిస్తావే. అదేరా, ఆ రాక్షసేరా నా చేత ఆ పాపం చేయించింది. ఇప్పుడు నన్నే. ఎవరి గురించి చెప్తున్నావో అర్థం కాలేదనా? చామంతి విషపురుగు రాది, విషపురుగు. నేను చేయకూడదు తప్పు చేశాను. అది ఆ నిజం కనీసం ఒక్కరికైనా తెలియాలి. చామంతి మగాళ్ళను ఆకర్షించే అయస్కాంతం నువ్వు. ఆ మొరటోడు తగినవాడు కాదు, మనొదిలే. నీ అంత అడవి కాచిన వెన్నెల కాకూడదు. నాతో వచ్చే, నిన్ను మహారాణిలా చూసుకుంటా. నిజం, నువ్వంటే నాకెంతో ఇష్టం. నాతో వచ్చేస్తావు కదా. సూర్య ఎలాంటివాడో నీకు తెలుసు కదా. అడవిలో తిరిగే క్రూర మృగాన్నైనా ఒంటరిగా వెళ్లి వేటాడగలిగేవాడే సూరి. అతనే నా మెడలో ఈ తాళి కట్టాడు తెలుసుగా. వాడిని లేకుండా చేస్తే నవ్వకు. నువ్వు అంటే చాలు. మన ఊరు గంగమ్మ జాతర ముగించేలోగా ఎవరికీ తెలివి కూడా వాడి కథ ముగించేస్తాం. చేసి చూపించు. ఆ తర్వాత కబడ్డీ పోటీలు ముగించిన రోజు రాత్రి చామంతిని అనుభవించాలని ఆశతో ఒంటరిగా ఉన్న సూరిగాడిని చెప్పదు, నన్ను చెప్పదు. నీ చామంతి నిన్ను చంపదు. సూర్యుని నేనే చంపాను. నేను తాగాలి, బాగా తాగాలి. తాగి మత్తులో మునిగి తేలాలి. రే వీరు, నువ్వు వెంటనే వెళ్ళి నాకు ఇంకో సారా బాటలు అర్థమేనే చెప్పింది. సారా బాటలు
నా శశికి చెప్తానంటావా? చెప్పు పో. ఏంట్రా ఆగరా ఆగమంటుండే